యశోద తన్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా ఈ చిన్న చిత్రం చూస్తున్న చిన్నారులకు శుభాశీస్సులు. వాళ్ళని ప్రోత్సహిస్తున్న పెద్దలకు మా ధన్యవాదములు. అనగనగా ఒకరోజు కన్నయ్య మరియు బలరాముడు గోవులను మేపడానికి అడవికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంటి వద్ద యశోదమ్మ వారిని పిలిచి, ఎక్కువ దూరం వెళ్ళొద్దురా, త్వరగా తిరిగి రావాలి అని ప్రేమగా చెప్పి పంపింది. బలరాముడు కన్నయ్య వైపు చూసి నవ్వుతూ, ఈ కన్నయ్య భోజనం సమయం ముందే వచ్చేస్తాడు అని అన్నాడు. ఇద్దరు ఆవులను తీసుకుని అడవిలోకి బయలుదేరారు. మార్గం మధ్యలో ఒక్కసారిగా కన్నయ్యకు ఒక అందమైన రంగురంగుల సీతాకోక చిలుక కనిపించింది. ఆనందంతో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు, కానీ అది ఎగిరిపోయింది. ఇది చూసిన బలరాముడు నవ్వుతూ, ఏం కన్నయ్య, దొరకలేదని సీతాకోక చిలుక అని అడిగి ముందుకు నడిచాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి చుట్టూ ఎన్నో సీతాకోక చిలుకలు కనిపించాయి. కన్నయ్య ఎంతో ఉత్సాహంగా వాటిని పట్టుకునేందుకు వెంబడించాడు. అప్పటికే అతను బలరాముడు కనిపించకుండా పరుగులు తీశాడు. బలరాముడు కంగారుతో, కన్నయ్య ఆగు అని అరిచాడు. ఇద్దరూ గమనించకుండా దట్టమైన అడవిలో ప్రవేశించేశారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వింత శబ్దాలు. అంతలోనే వాళ్ళు ఆవులను వదిలిపోయారని గుర్తొచ్చి మరింత భయపడ్డారు. ఇక ఇంటి దగ్గర యశోద మరియు నందుడు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. సమయం గడుస్తుంది, కానీ పిల్లలు రావడం లేదు. ఇక చెట్టు కింద కూర్చున్న కన్నయ్య ఓ చక్కని ఆలోచన చేశాడు. మన వేణుగానం గోవులకు చాలా ఇష్టం కదా అని తన వేణువును తీసి మెల్లగా గానం మొదలుపెట్టాడు. ఆ మధురమైన గానాన్ని విని ఆవులు తాము ఎక్కడున్నాయో మరిచి ఆనందంగా కన్నయ్య పరుగులు పెట్టాయి. ఈ దృశ్యం చూసిన బలరాముడు ఆశ్చర్యంతో, ఇది నిజంగా అద్భుతం కన్నయ్య అని అన్నాడు. కేవలం ఆవులే కాదు, చెట్లపై నుంచి పక్షులు కూడా వచ్చి కృష్ణుడి సంగీతాన్ని ఆస్వాదించాయి. సంతోషంతో ఇద్దరు సోదరులు గోవులను హత్తుకున్నారు. తరువాత ఇద్దరు సోదరులు గోవులతో కలిసి సంతోషంగా తిరిగి ఇంటి వైపుకు బయలుదేరారు. గ్రామానికి చేరుకున్నప్పుడు గ్రామస్తులు వారిని చూసి ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. కన్నయ్య తన సమస్యను ఎంతో సులభంగా పరిష్కరించాడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనం మన శాంతంతో ఆ పరిష్కారాన్ని కనుక్కోగలిగితే ఏ సమస్య అయినా చిన్నదిగా మారుతుంది. కన్నయ్య చేసే ప్రతి లీల మనకు ఆనందాన్ని ఇచ్చే శాంతిని పంచుతుంది. ఈ లీలలు మరిన్ని చూడాలంటే యశోద తన్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.